ఎంతమంది మీ పేరెంట్ బా? నమస్తే సార్. మీ పేరెంట్ వై సాగర్ కుమార్ సార్. సాగర్ కుమార్ డిస్ట్రిక్ట్ పంచాయత్ రిసోర్స్ సెంటర్ లో రిసోర్స్ పర్సన్ గా వర్క్ చేస్తున్నాను సార్. ఓకే, డిపోలో డిపిఆర్సి సార్. రమేష్ కుమార్ సార్. రమేష్ కుమార్. రమేష్ సార్. మేము పని చేస్తాం ఇక్కడ గ్రీన్ అంబాసిడర్ గ్రీన్ అంబాసిడర్ సార్. అంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు మొత్తం మీరు ఏం చేయగలుగుతున్నారు. గ్రామ పంచాయతీకి చెందిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సార్. ఇక్కడ మన గ్రామంలో తయారు చేసినటువంటి తడి చెత్తని పొడి చెత్తని ఇక్కడ పట్టుకొచ్చి ప్రాసెస్ చేస్తాం సార్. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టింగ్ అనేది తయారు చేస్తాం సార్. అదే విధంగా పొడి చెత్తని ఇక్కడ పట్టుకొచ్చి సెగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ యూనిట్ పంపిస్తాం సార్. ఇప్పుడు ఆ బాధ్యతను అంతటినీ కూడా డ్వాక్రా సంఘం మహిళలకు అప్పగించడం జరిగింది సార్. దీని ద్వారా ఏంటంటే సార్, ఒకేసారి డ్వాక్రా మహిళా సంఘాలకి స్వయం ఉపాధితో పాటు గ్రామంలో పరిశుభ్రత కూడా రెండు ఒకేసారి జరుగుతున్నాయి సార్. సార్ ఇక్కడ మేము చెత్తను ఒక సమస్యగా కాకుండా పూర్తి సంపదగా మార్చే ప్రయత్నాన్ని ఇక్కడ చేస్తున్నాం సార్. దానిలో భాగంగా మనకి ప్రముఖ ఎక్కువగా ఉన్నది స్వచ్ఛ రథాలు సార్. ఇటీవల కాలంలో ఈ స్వచ్ఛ రథాలు అనేవి స్టార్ట్ అవడం జరిగింది సార్. గ్రామాల్లో అందరూ కూడా వాళ్ళ ఇళ్ల నుంచి ఏవైతే వస్తుందో పొడి చెత్త అంతటిని కూడా వాళ్ళు సేకరించుకొని వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా పొందుతున్నారు సార్. ఇప్పుడు దీంట్లో స్వచ్ఛ రథంలో మీరు సార్ ఇప్పుడు స్వచ్ఛ రథం ఇక్కడికి తీసుకొస్తారు అవన్నీ? ఎస్ సార్. అక్కడ నుంచి ఈ ఏరియా అంతా కూడా మనకి 4 మండలాలు ఉన్నాయి సార్. నర్సంపేట నియోజకవర్గం 4 మండలాలు కలిపి ఇక్కడికి వస్తాయి. 4 మండలాల యొక్క స్వచ్ఛ రథాలు కలిపి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓకే, ఒక ప్రాసెస్. అక్కడ నుంచి మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ స్వచ్ఛ రథం ఆపరేటర్ సార్. ఆపరేటర్ ప్రసాదరావు సార్. రోజుకి 2 పంచాయతీలు మాకు ఎంపీడీఓ మేడం గారు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ లో మాకు అనౌన్స్మెంట్ రొటీన్ గా పోతున్నారా? ఏమైనా మెకానిజం ఏమైనా ఉందా మీకు? అలర్ట్ చేసి కాదు, ఇప్పుడు ఊరు పోతాం అనుకో, 2 ఊర్లు ఎట్టి సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక పంచాయతీ అయిపోయాక నెక్స్ట్ ఇంకో పంచాయతీకి వెళ్తాం. ఏ ఊరు పోతున్నారు? పక్కన పోతున్నారా? పక్కన సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండకామసిరిపేట ఉంది, పక్కన కామెడీపేట, అట్లా 2 కంటిన్యూగా వరుసగా చేసుకుంటూ వెళ్తా ఉంటావా? కంటిన్యూ అంటే ఈ రోజు 2 పంచాయతీలు అయిపోయాక చిన్న చిన్న పక్కన విలేజ్లు ఉంటాయి చిన్న చిన్నవి, దానికి టైం చూసి వెళ్తాం. ఆ 2 పంచాయతీలు తిరుగుతారు, ఒక రోజు టైం సరిపడుతుంది. మీ మండలం అంతా ఎన్ని రోజులకు ఒకసారి రొటేషన్ లో వెళ్తున్నారు? 15 రోజులకి మళ్ళీ ఫస్ట్ ఇంటికి వస్తుంటాం. వస్తాం. అలాగా పంచాయతీ మొత్తం 40 పంచాయతీలు ఉంటాయి. మొత్తం 40 పంచాయతీలు కవర్ చేస్తుంటాం. అయితే ఆవరేజ్ ఎంత? నువ్వు ఇదంతా మెటీరియల్ ఎంత చేయగలుగుతున్నావు? ఎన్ని కేజీలు? ఒక 130 కేజీల నుంచి 150 కేజీల వరకు ఒక రోజుకి సేకరించగలుగుతాం. ఒక రోజు. ఇప్పుడు దీనికి లింక్ ఏంటి నీకు? అంటే ప్లాస్టిక్ మనం బయట అమ్మేవాళ్ళు ఎన్నాళ్ళు ప్రజలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయలు కొంటాం, అక్కడ అనుకో 21 రూపాయలు ఇచ్చారు మాకు. ఇక్కడ తెస్తున్న కొద్ది 2 రూపాయలు ఎగస్ట్ ఇస్తాను. అందుకని కస్టమర్ అక్కడ నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం ప్లాస్టిక్ అంతా ఇస్తున్నావు. ఇది నేను చూస్తూనే ఉన్నాను, అన్ని దగ్గర చూశాను. ఇది ఇవన్నీ మీరు కూర్చొని మొత్తం వాళ్ళకి ఏం కావాలో ఆ వెయిట్ ని బట్టి ఇస్తావు, అంతే కదా? ఏది కావాలంటే వాళ్ళ చాయిస్, వాళ్ళ చాయిసే కదా. వాళ్ళు ఏమడితే ఇస్తాం. ఎన్ని నిత్యావసర సరుకులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని వెరైటీలు ఉన్నాయి? 40 ఉన్నాయి. కూరగాయలు ఎన్ని ఉన్నాయి? పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు. ఇవన్నీ నువ్వు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నావు? బయట షాపుల్లో కొంటా. నువ్వే కొంటావా? నువ్వే కొంటావు? లేదు, నేనే కొంటాను. నువ్వే కొంటావు. ఈ మాత్రం నువ్వే కొంటావు. నీకు ఆ ఫ్రీడమ్ ఉంది ఆపరేషన్. ఆ వస్తువులను ఎవరు ఇస్తున్నారు? ఆ వస్తువులు కూడా బయట కొంటాను సార్. షాపులు ఉంటాయి, నువ్వే కొంటావు? నేనే కొంటాను సార్. ఇప్పుడు దాన్ని కూడా డీలర్ దగ్గర నుంచి జరిగే వస్తుంది, కొంచెం ఎక్కువ లాభం వస్తుంది అవి చేస్తే. ఎందుకంటే మొత్తానికి మీకు డీలర్ నుంచి వచ్చి ఆ రేట్ నీకు పాస్ ఆన్ చేస్తే అప్పుడు నీకు కొంచెం బెనిఫిట్ వస్తుంది. చేద్దాం, ఇంకా స్టడీ చేస్తున్నా అన్ని. ఇటీవల కాలంలో కార్పొరేషన్ వాళ్ళు మనకి ఈ యూనిట్ ఇవ్వడం జరిగింది సార్. ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ సార్. ఈ యూనిట్ ద్వారా ఈ ఒక డ్వాక్రా సంఘ మహిళలకు అప్పచెప్తారు. ఏం చేస్తా చెప్పమ్మా సార్? ఇది కన్వర్ట్ నట్ బల్బ్ సార్. ఇది దీని నుంచి మేము వేస్ట్ కొన్ని ఈ బాటిల్స్ అక్కడ విడిచిపెడతాం సార్. బ్యాగ్ మీద కొన్ని వేస్టేజ్ ఉన్నాయి తీస్తాం సార్. అంటే వైట్ గ్రీన్ చేస్తాం సార్. ఇది తీసిన తర్వాత అక్కడ క్రషింగ్ ఇస్తాం సార్. క్రషింగ్ కాడికి వెళ్తాం.
ఈ బకెట్లు వేసుకొని ఇస్తారా? ఇవి యూనిట్లు వేసి అక్కడ తీసుకెళ్తారు. అవన్నీ ఏరుకుంటూ కడవన్నీ లాస్ట్ దాంట్లోకి వెళ్తాయి మిగిలినటన్ని. అక్కడ మనం ఇక్కడ నుంచి ఏమేమి చేస్తున్నారు? మళ్ళా బెయిలింగ్ తీసుకెళ్తాం సార్. బెయిలింగ్ చేసి బెయిలింగ్ అవ్వం సార్ అక్కడి నుంచి తీసుకెళ్తాం. అక్కడ తీసుకెళ్తాం. ఇది డీలింగ్ మిషన్ సార్. ఇది ఇది బెయిలింగ్ మిషన్ సార్. ఏవైతే వాటర్ బాటిల్స్ ఎక్కువగా కలెక్ట్ చేస్తారో వీటికి ట్రాన్స్పోర్ట్ చేయడం ఎక్కువ అయిపోతుంది సార్. అంటే ఇది బాటిల్స్ ఇలా తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి బెయిలింగ్ బీలింగ్ చేస్తారు సార్. వన్స్ బీలింగ్ చేసినప్పుడు క్రష్ చేస్తారు. బెయిలింగ్ చేసి క్రష్ చేసి ఇవన్నీ చేస్తారు. బెయిల్ చేసి ఇచ్చేసి మరిగా ఆ మాదిరిగా ఉంచుతాం సార్. బెయిల్ చేస్తారు. అవును సార్. ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ అవుతుంది. ఎంత కంప్రెస్ చేయగలుగుతున్నారు, కాంపాక్ట్ చేయగలుగుతున్నారు? సార్ అక్కడ మేము 1700కి ఇలా కొంటాం సార్. 150 kg. ఇప్పుడు మేము ఇక్కడ చేసినందువల్ల మాకు దీని మీద ఒక ₹2-3 ఎక్స్ట్రా వస్తుంది సార్. అంటే ఒక బెయిల్ కి కొంత అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది సార్. అలాగే మేము ఎన్ని బెయిల్ చేస్తే అన్ని బెయిల్ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ అమ్మా అది పెద్దగా వస్తాయి అన్ని కలపలా కాబట్టి గట్టిగా కంప్రెస్ చేయలేదు. అది కంప్రెస్ చేసినాక ఎంత సైజ్ తగ్గుతుంది? ఇది సైజ్ బాగా తగ్గిపోద్ది సార్. ఎంత తగ్గుతుంది? సగం తగ్గుతుందా ఇంకా ఎక్కువ తగ్గుతుంది? ఎక్కువ తగ్గుద్ది సార్. వాటర్ బాటిల్స్ కదా సార్, ఎక్కువ ఫ్రెష్ అయిపోతాయి అన్నమాట. ప్రెషర్ పడి అతుక్కుంటాయి కాబట్టి కొంచెం బాగా తగ్గిపోతాయి సార్. అక్కడ నుంచి పేమెంట్ చేస్తారు. అక్కడ అది వేరే సార్. అది ప్లాస్టిక్ షట్టర్స్ ఇది ఏంటంటే మనకి వాటర్ బాటిల్స్ కాకుండా ప్లాస్టిక్ మెటీరియల్ ఇప్పుడు చైర్స్ గట్టు ఉంటాయి కదా సార్. అవన్నీ వేసి దీంట్లో కట్ చేపిస్తారు. అన్ని వేసి ఇందులో కట్ చేస్తారు సార్. కట్ చేసింది దీన్ని ఈ రీసైక్లింగ్ ప్లాస్టిక్ యూనిట్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇది రా మెటీరియల్ పైలట్స్ కింద. నువ్వేం చేస్తున్నావు తమ్ముడు? సార్ ఇది స్వెటర్ సార్. ఇది ఏం చేస్తారు అంటే ప్లాస్టిక్ అవి వేసిందంతా వీళ్ళు తీసుకొస్తారు. ప్లాస్టిక్ ఉంటుంది కదా సార్. ఓన్లీ వాటర్ బాటిల్ బేల్ అవుతుంది సార్. ప్లాస్టిక్ లో కూడా సెగ్రిగేషన్ చేస్తారు. ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తారు. ప్లాస్టిక్ లో చైర్ సెపరేట్, అన్ని సెపరేట్ కలర్ వైజ్ సెపరేట్ చేస్తారు సార్. సెపరేట్ చేసిన తర్వాత ఈ గ్రైండర్ లో వేస్తాం సార్. గ్రైండర్ లో వచ్చిన తర్వాత అది బిలో 10 mm వస్తుంది సార్. బిలో 10 mm వచ్చిన తర్వాత అది రీసైకిల్ పంపిస్తాం సార్. వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి ఏం కావాలనేది వాళ్ళు ఏం కావాలంటే అది మేము తయారు చేసి ఇప్పుడు ఇవే మనం 200 పెడుతున్నాం ఈ యూనిట్స్ కదా. ఈ ప్లాస్టిక్ అంతా కూడా కంప్రెషర్ 2 కలిపి ప్లాస్టిక్ యూనిట్స్ 210 యూనిట్ పెడుతున్నారు రాష్ట్రం అంతా కలిసి. ఇప్పుడు ప్రోడక్ట్ అక్కడ ఫైనల్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఇటుకి అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరైనా వాళ్ళు పంపించేస్తారు. మీరు అది కూడా తీసుకెళ్తున్నారు. సిటీ గ్రీన్ అని విజయవాడలో ఉన్నారు సార్. వాళ్ళు ఇక్కడ నుంచి ఎట్లా పంపిస్తారు? వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ వెహికల్ పంపిస్తారు సార్. ఆ వెహికల్ లో పంపించేస్తారు. 10 టన్ అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ చెప్తే ఎన్ని టన్నుల వరకు మీరు స్టార్ట్ చేయగలుగుతున్నారు? ఇది మేము ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ సార్. ఇది ఇప్పుడు కొత్తగా ఇంకా బిగినింగ్ చేస్తున్నారు. అంటే మీకు ఎంత వస్తా ఉంది ఈ ప్లాస్టిక్ ఊర్లో? నర్సన్నపేట కానీ ఈ ఏరియా ఈ కాన్స్టిట్యూన్సీ ఎంత? ఒక 400 నుంచి 600 వస్తుంది సార్. 600 వస్తుంది. అంటే మొత్తం కలిసి ఒక 10 రోజుల్లో ఒక 2-3 టన్నులు వస్తుందా? వస్తుంది. వాళ్ళు ఎన్ని రోజులకు వస్తారు? ఇంకా మీకు షెడ్యూల్ ఇవ్వలేదు. దాంతో పాటుగా ఇప్పుడు ఈ రీసైకిల్ అనేది ఏ విధంగా చేస్తారు అలాంటి వన్ ఆఫ్ ద రీసైకిల్ కల్చర్ సార్. మీరు స్వరూప్ సార్ శ్రీచక్ర పాలిగ్లాస్ నుంచి సార్. శ్రీచక్ర చూసాను. మీ బేసిక్గా ఇక్కడ నుంచి వీళ్ళు చేసిన అగ్రిగేషన్ రఫ్లీ 150 కిలోల నుంచి 300 కిలోల మధ్యన డిపెండింగ్ ఆన్ ది బేలింగ్ మెషిన్ కెపాసిటీ మా దగ్గరికి వస్తుంది సార్. మెటీరియల్ బేల్ అయిన మెషిన్ యాజ్ శ్రీచక్ర అవర్ మోటో ఈస్ టు కన్వర్ట్ ది ప్రోడక్ట్ అగైన్ బ్యాక్ ఇన్ టు ది సేమ్ ప్రోడక్ట్. అంటే బాటిల్ షుడ్ బికమ్ ఎ బాటిల్. సో జనరల్ గా ఇప్పటిదాకా ట్రెడిషనల్ పెట్ రీసైక్లింగ్ లో బాటిల్ యూస్ టు బికమ్ ఎ ఫైబర్ అండ్ ఫైబర్ నుంచి మనం క్లాత్ తీసి యాన్ అదంతా అయ్యేది. సో వీఆర్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు మేక్ అ బాటిల్ బ్యాక్ ఇన్ టు ద బాటిల్ యాజ్ అ ప్రాసెస్. ఈ బేల్ లోంచి వచ్చిన బాటిల్స్ దర్ ఇస్ అన్ ఎక్స్టెన్సివ్ వాషింగ్ ప్రాసెస్ దట్ వి డు. ఈ ఫ్లేక్స్, దిస్ ఇస్ ద ఫ్లేక్. ఫ్లేక్ becomes a granule. This is a food contact granule where again the granule becomes a preform and this is the final product of ours which is made from I am made from 100% recycled food grade PET. So this product is already in the market right now. ఓకే. ఇది ఎంత వరకు ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేయొచ్చు? టెక్నికల్ గా n number of times sir. It is about the color specification that generally goes out. Basic గా transparent కావాలి. How much even ఎన్నిసార్లు అయినాక నార్మల్ ప్రాక్టీస్? నార్మల్ ప్రాక్టీస్ లో ఇప్పటిదాకా we are now seeing the second life cycle because we have started this in 2021. Now the products which are now going into the market are coming back to us. So we are seeing a second life. But technically, if the color is not damaged, it can go for n number of cycles in the recycling.
కలర్ ని చేంజ్ చేసే మార్గం లేదా? లేదు సార్, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అంటే విజువల్ గా కూడా ఎవరికైనా అది అపీలింగ్ ఉంటుంది. వేరే ఇది ఒకవేళ కాకపోతే హౌ యు ఆర్ గోయింగ్ టు డిస్పోజ్ ఫర్దర్? then it goes into textile, sir. Any which way today textile recycling happens. ఇందులోంచి ఫైబర్ లోకి వెళ్ళిపోతుంది, ఫైబర్ yarn, and then that becomes into polyester and all that. So today what we wear has polyester in it, which is a recycled plastic. ఓకే, దెన్ నెక్స్ట్ స్టేజ్. మీరు గౌతమ్ బుద్ధ ఎగ్జాంపుల్ లో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో వన్ లైఫ్ టు ద నెక్స్ట్ లైఫ్ వెళ్ళింది. Yeah. వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ టు ద సేమ్ లైఫ్. సేమ్ లైఫ్ If it doesn't go, then it goes to the next one. నెక్స్ట్ లైఫ్. Yeah, correct. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. This is PET, sir. Again, the similar product, HDP kuda. If you see our coconut bottle home care material, it again becomes a home care product. యు ఆర్ సెగ్రిగేటింగ్ హియర్ ఆన్ ది బేస్ ఆఫ్ కలర్, Yes. అంతే కదా? This product, yes. ఇది HDPE అనే పాలిమర్ లో Polymer. PET కూడా కలర్ వైజ్ ఉంటుంది. Hmm. సేమ్ థింగ్ మీరు మన ఆయిల్ బాటిల్స్ నుంచి మళ్ళీ ఆయిల్ బాటిల్స్ అవుతాయి. గ్రాన్యూల్ నుంచి నెక్స్ట్ Yeah. సేమ్ థింగ్ as shampoo. So what we see, one of our new pilot projects that we have taken up. అక్కడ కలెక్షన్ అయినాక యు ఆర్ ఏబుల్ టు సెగ్రిగేట్ ఇన్ యువర్ ఫ్యాక్టరీ. Yes sir, కానీ మా దగ్గర Process. మెకనైజ్డ్ సార్టింగ్ టెక్నిక్, అదే. విజువల్ గా అన్ని పాలిమర్స్ ఐడెంటిఫై That's what I'm asking. 5 stage sorters which work. ఆ సార్టర్స్ ఐడెంటిఫై ఈచ్ పాలిమర్ ని సెపరేట్ గా ఐడెంటిఫై చేసి షూట్ చేస్తాయి. ఆ ప్రోడక్ట్ బికమ్స్ అ ఫ్లేక్. ఇక్కడ నుంచి మళ్ళీ దట్స్ వాట్ ఇట్ ఇస్. ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా వాట్ ఇస్ ది కెపాసిటీ యు ఆర్ హ్యావింగ్ మన ఫ్యాన్? దగ్గర హైదరాబాద్ లో వీ హ్యావ్ 150 tons per day capacity, sir, Hmm. which we do across as a bottle to bottle technology. Hmm. And in Nellore we have a 150 tons capacity which goes from bottle to textile. So the Nellore plant today is operational for textile operations. For Hyderabad we totally are working on this. ఈ రెండు కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అవును సార్, అండ్ ఎక్స్పాండ్ చేస్తూ మేము తమిళనాడుకు వెళ్తున్నాము. తమిళనాడులో ఇంకో 2 months లో సిమిలర్ ప్లాంట్ వస్తుంది. అక్కడ వీఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ టు దిస్ ఫిషింగ్ నెట్స్ అండ్ రోప్స్. సార్ యాక్చువల్ గా మన కోస్ట్ లైన్ లో డిఫరెంట్ పెడితే మీకు కూడా వైబిలిటీకి Multiple మల్టిపుల్ ప్రోడక్ట్స్ వస్తాయి. అబ్సల్యూట్లీ ప్రోడక్ట్ కూడా డైవర్ట్ చేయొచ్చు. ఎస్ సార్, అంటే ఒక దాని బై ప్రోడక్ట్ ఇంకో దానికి వాడుకోవచ్చు. ఈ చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ ఇప్పుడు ఈ బాటిల్ యొక్క క్యాప్ కెన్ బికమ్ క్యాప్ మెటీరియల్. దిస్ కెన్ గో ఇన్ టు గ్రీన్ కలర్డ్ బాటిల్ అగైన్. సో వాల్యూ అడిషన్ బేసిక్. ఓకే, ఇప్పుడు మీకు రాష్ట్రంలో ఎంత జనరేట్ అవుతుంది ప్లాస్టిక్? మన దగ్గర Per day? ఏపీ డేటా స్పెసిఫిక్ గా లేదు కానీ సార్, అక్రాస్ సౌత్ వీ హ్యావ్ క్లోజ్ టు 4.5 lakhs per annum వాల్యూమ్. 4.5 lakh. 4.5 lakhs వాల్యూమ్. అందులో వీ కెన్ ఎస్టిమేట్ దట్ క్లోజ్ టు 1 to 1.5 lakh షుడ్ కమ్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ బోత్. మాకు ఇప్పుడు మెటీరియల్ బోత్ స్టేట్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు మీ కెపాసిటీ ఎంత 150 tons per day సార్, అంటే రఫ్లీ 5,000 tons per month. ఇంకా చాలా స్కోప్ ఉంది. ఇంకా స్కోప్ ఉంది సార్. కంప్లీట్. మీ కాంపోస్ట్ మీరు కాంపోస్ట్ తయారు చేస్తున్నారు కదమ్మా, Yes, sir. ఎక్కడ అమ్ముతున్నారు? ఇది లోకల్గా ఉన్న రైతులకి అదేవిధంగా నర్సరీలకి అమ్ముతున్నాం. ఎంత అమ్మగలిగారు? సార్ ఈ నెల మొత్తం మీరు తయారు చేసినంత ఈ నెల ఎంత వచ్చింది, ఎంత అమ్మారు? మాకు 3 టన్నులు అనేది ప్రొడ్యూస్ అయింది. 3 టన్నుల్లో 1 టన్ను వరకు అమ్మాం సార్. ఇంకా 2 టన్నులు మళ్ళీ దానికి కూడా మార్కెటింగ్ మేము చూస్తున్నాం. మనకి లోకల్గా రైతులు కానీ మన కొబ్బరి తోటల రైతులు, తోట రైతులు. అందుకే నేను ఒక మాట చెప్పాను, మార్క్ ఫెడ్కి ఇచ్చి ఇక్కడ పిఎస్సిఎస్కి ఇచ్చి వాళ్ళ ఏరియాలో వాళ్ళు అమ్మడం, వాళ్ళు అమ్మలేకపోతే మార్క్ ఫెడ్ జిల్లాలో అమ్మడం, అక్కడ కాకపోతే ఏం చేయాలో ప్రమోట్ చేయడం. ఆ ఎక్సర్సైజ్ మీరు కంప్లీట్ చేయాలి, నేను చెప్పిన ఎక్సర్సైజ్. రామ్మా. ఓకే అమ్మా, గుడ్, మంచి పని చేస్తున్నారు. మీరు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మేము జన్మలో మీకు చాలా సంతోషం, బాగా చేస్తున్నారు. ఇది బాగా చేయండి. చాలా సంతోషం సార్. మాకు ఇంత అవకాశం ఇచ్చారు, మేము జన్మ రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మంచిదమ్మా, సార్. మంచిదమ్మా, థ్యాంక్ యూ.